విజయ ఏకాదశి వ్రత కథ. విజయ ఏకాదశి మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే పవిత్రమైన ఏకాదశి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అన్ని కార్యాలలో విజయం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణ కథ. ఒకసారి మహారాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు, ఓ జనార్దన, మాఘమాస కృష్ణపక్ష ఏకాదశి యొక్క మహిమ ఏమిటి? దాని వ్రత విధానం, ఫలితం ఏమిటి? అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, ఓ రాజా, ఈ ఏకాదశి విజయ ఏకాదశి అని అంటారు. పురాతన కాలంలో శ్రీరాముడు సీతమ్మను రక్షించేందుకు లంకకు వెళ్ళే సమయంలో సముద్రాన్ని దాటాల్సి వచ్చింది. కానీ సముద్రం దాటే మార్గం కనిపించలేదు. అప్పుడు లక్ష్మణుడి సూచన మేరకు సమీపంలోని ఆశ్రమంలో ఉన్న ఒక దల్భ్య మహర్షిని దర్శించుకున్నారు. మహర్షి శ్రీరామునికి విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని సూచించారు. మాఘ కృష్ణపక్ష ఏకాదశి నాడు ఉపవాసం చేసి విష్ణుమూర్తిని భక్తితో పూజించాలి. రాత్రి జాగరణ చేసి హరిభజనను చేయాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు బ్రాహ్మణునకు దానం చేసి వ్రతాన్ని సమాప్తం చేయాలి అని చెప్పారు. శ్రీరాముడు ఆ విధంగా వ్రతాన్ని ఆచరించాడు. దాని ఫలితంగా సముద్రం దాటే మార్గం లభించింది. వానరసేనతో కలిసి సముద్రంపై సేతువును నిర్మించి లంకకు చేరి రావణుడిపై విజయం సాధించారు. అందుకే ఈ ఏకాదశి విజయ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. వ్రత విధానం. దశమి రోజున సాత్వికాహారం తీసుకొని నియమాలు పాటించాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. శ్రీ మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి దానం చేసి ఉపవాస విరమణ చేయాలి. వ్రత ఫలితాలు. అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది. పాప పరిహారం, శత్రునాశనం, ఆధ్యాత్మిక పురోగతి, చివరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. విజయ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే భగవంతుని కృపతో జీవితంలో విజయం మరియు శాంతి లభిస్తుంది. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి.